హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిత క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ అండి. సో మగ్గం వర్క్ బ్లౌజ్కి అయితే ఒకటైతే వర్క్ అయితే ఇప్పుడైతే చేసి చూపిస్తాను, చూడండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ నుంచి క్లాసెస్ అనేవి చెప్తున్నాను కదా, నేను చెప్పిన క్లాసెస్లో మీకు ఏవైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. లేదు అక్క నాకు ఆ వీడియో కావాలి, మాకు క్లియర్గా అర్థం అవ్వలేదని చెప్తే నేను మళ్ళీ కూడా ఆ వీడియో అనేది చేయడం అనేది చేస్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ అనేది చేస్తే నాకు అర్థమవుతుంది కదా, వాటికి నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను. సో ఫస్ట్ నుంచి కూడా వీడియోస్ ఫాలో అవుతున్న వరకు అయితే ఆ మగ్గం వర్క్ నా వీడియోస్ చూసి మగ్గం వర్క్ చాలామంది అయితే నేర్చుకుంటున్నారు. సో వాళ్ళు ఎవరు కూడా నాకైతే కామెంట్ చేయలేదు. ప్లీజ్ నా ఛానల్ చూసి మగ్గం వర్క్ నేర్చుకున్న వాళ్ళైతే అక్క నీ ఛానల్ చూసి నేనైతే నేర్చుకుంటానని కామెంట్ అయితే చేయండి. సో నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా, ఇంతమంది నేర్చుకుంటున్నారని చెప్పేసి. సో మా రిలేటివ్స్ అలాగే మా ఫ్రెండ్స్ అలాగే చాలామంది కూడా నేర్చుకుంటున్నారు నా వీడియో చూసనమాట. సో వాళ్ళందరూ కూడా నాకైతే ఎవరు కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ నేర్చుకుని వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మగ్గం వర్క్ అయితే బ్లౌజ్ అనేది చాలా బాగా డిజైన్ చేస్తాను. సో ఒకసారి చూడండి, ఓకేనా. ఆ బ్లౌజ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ అయితే హ్యాండ్స్కి అయితే వేసిద్దాము డిజైన్. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే నేనైతే డిజైన్ అనేది డ్రా చేసుకున్నానండి. డిజైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడైతే ఫస్ట్ అయితే చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చైన్ స్టిచ్ అనేది మీకు అందరికీ తెలిసిందే కదా, 3 లైన్స్ అయితే నేను చైన్ స్టిచ్ అయితే వేస్తానండి. ఎందుకు ఏంటి అనేది మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. 3 లైన్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి 3 లైన్స్ అయితే అయిపోయాయి. 3 లైన్స్ వేసాక 4mm బీడ్ అండి. 4mm బీడ్స్ అయితే ఇప్పుడైతే చూడండి వర్క్ అనేది చేసేస్తున్నాను. 4mm బీడ్తో మనము ఈ డిజైన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ మధ్య కొంచెం డిఫరెంట్గానే అన్నీ కూడా వర్క్స్ అనేవి బ్లౌజెస్ అన్నీ కూడా చేస్తున్నాను. ఒకే వర్క్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా కొంచెం డిఫరెంట్గా ఒకరికి చేసింది ఒకరికి చేయకుండా చేస్తున్నాను అనమాట. వర్క్స్ అనేవి కూడా నా బ్లౌజెస్ కూడా అన్నీ ఒకలే కాకుండా డిఫరెంట్గా వర్క్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ మనకి షుగర్ బీడ్స్ అయితే కుట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, షుగర్ బీడ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా మగ్గం వర్క్ రాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను అర్థమయ్యేలా చెప్పమంటే చెప్తాను. అలాగే నెక్స్ట్ ఈ వర్క్ అనేది మనము మగ్గం వర్క్ సూదితోనే కాదండి, నార్మల్ లీడ్తో కూడా కుట్టుకోవచ్చు. నార్మల్ లీడ్తో ఎవరికంటే కుట్టడం రాదు, అందరికి కూడా వచ్చు కదా. మీకు నేర్చుకోవాలనే ఉద్దేశం అయితే ఉంటే నార్మల్ లీడ్తో ట్రై చేయండి, పక్కాగా వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకేంటంటే నార్మల్ లీడ్తో మీకు ఎవరికైనా చైన్ కుట్టు అలాగే పోస్ట్ కుట్టు నేర్పించాలంటే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా వీడియో అయితే చేసి చూపిస్తాను. మగ్గం వర్క్ సూదితో రాని వారికి ఎవరికైనా నార్మల్ లీడ్తో కావాలంటే నేనైతే వేసి చూపిస్తాను, నాకు కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వీడియో అయితే ఆ వీడియో చేస్తాను మీరు చేయమంటే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చైన్ స్టిచ్ కూడా ఈ సూత్తో కాకుండా నార్మల్ సూత్తో కూడా కుట్టుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్లో నాకు చైన్ స్టిచ్ దీంట్లో రాకపోతే నేను నార్మల్ లీడ్తోనే స్టిచ్ చేశాను అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, నార్మల్ లీడ్తో ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తే నేను అనేది వర్క్ అనేది చేసి చూపిస్తాను మీకు, ఓకేనా. ఇప్పుడైతే చైన్ స్టిచ్ అయితే ఇలా అయితే కుట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ చూడండి మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి, హ్యాండ్ మొత్తం కూడా. ఫ్రెండ్స్ చైన్ స్టిచ్ అయిపోయాక ఏంటంటే మళ్ళీ ఇప్పుడు షుగర్ బీడ్స్ అండి. ఫస్ట్ 4mm బీడ్, షుగర్ బీడ్, చైన్ స్టిచ్ కదా. ఇప్పుడు మళ్ళీ కూడా షుగర్ బీడ్స్ అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కూడా చూడండి ఇలా అయితే కుట్టుకోవాలి. వర్క్ అంతా మగ్గం వర్క్ చేయడం చాలా ఈజీ. నేర్చుకుంటే వన్స్ ఒకసారి మనం నేర్చుకుంటే మనం ఏ విధమైన వర్క్స్ అనేవి చేసుకోవచ్చు. మనకు డౌట్ ఉంటే యూట్యూబ్లో చూసి మనము ఏవైనా రానిది ఉంటే వాటితో మనం నేర్చుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు అండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ఎక్కడికి కూడా వెళ్ళలేదు. నేను ఇంట్లో ఉండి మొబైల్లో చూసుకొని నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ నేనైతే చైన్ స్టిచ్ అయితే నేర్చుకున్నాను, మిగతావన్నీ కూడా అలా మొబైల్లో చూసి నేర్చుకుని ఇలా అయితే వర్క్స్ అనేవి ఇప్పుడు చేస్తున్నాను.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 4 లైన్స్ కూడా అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము డిజైన్ డ్రా చేసుకోవడానికి వచ్చేసి చూడండి 1 ఇంచ్ దగ్గరేమో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని మనం గ్లూ పెట్టుకొని అనమాట కొందమ్స్ అనేవి పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా డిజైన్ అయితే డ్రా చేసుకొని ఇప్పుడు చూడండి గమ్ అయితే పెట్టుకోవాలి. మనం ఏవైతే డాట్స్ పెట్టామో అక్కడ చిన్న చిన్న డ్రాప్స్ అనేవి వేసుకోవాలి. గమ్ కూడా ఎక్కువ అనేది పెట్టకూడదు, చుట్టూ కూడా మనకి అంటుకుపోతుంది కదా మనం వర్క్ చేసేటప్పుడు, అంత నీట్గా రాదు. అందుకనే కొంచెం గమ్ పెట్టుకొని మనం ఏదైతే కుందం ఉందో ఆ సైజుని బట్టి మనమైతే గమ్ అనేది పెట్టుకోవాలండి. మనకి సారీ కలర్ వచ్చేసరికి పింక్ అనమాట. ఆ పింక్ కలర్ కుందమ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే వర్క్ చేసేటప్పుడు సారీని బట్టే మనము ఆ బ్లౌజ్ వర్క్ అనేది డిజైన్ డ్రా చేయాలన్నమాట. ఇంకా మనకి సారీలు వచ్చేసరికి సారీ కలర్ యూజ్ చేస్తే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఓన్లీ గోల్డ్ కలర్ కుందమ్సే కాకుండా సారీలో కూడా ఏ కలర్ అయితే సారీ ఉందో ఆ కలర్ బ్లౌజ్ అనేది మనము డిజైన్ చేసి సారీలో ఉన్న కలర్స్ యూజ్ చేస్తారా మనకి బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, బ్లౌజ్ కూడా సింపుల్గా కాకుండా హ్యాండ్కి అంతా కూడా అక్కడక్కడ కుందమ్స్ పెట్టుకొని చుట్టూ కూడా డిజైన్ చేద్దామని చెప్పేసి కుందమ్స్ అనేవి మొత్తం కూడా పెట్టుకున్నాను. మొత్తం అంటించాక మనకి ఏంటంటే గమ్ము ఆరిపోయినంత వరకు కాసేపు అయితే వెయిట్ చేయాలండి. వెంటనే వర్క్ చేసేస్తే కుందం అనేది వేగంగా ఊడిపోతుంది. అందుకని చెప్పేసి కుందం అయితే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయ్యాక అప్పుడు వర్క్ అనేది చేయండి. బాగా గమ్ అనేది అంటుకుపోతుంది కదా, అప్పుడు చేస్తే వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే కుందం అయితే పెట్టామో ఆ కుందం చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అనేవి 2 కుట్టుకోవాలి. 2 కుట్టకపోతే మనకి ఏంటంటే షుగర్ బీడ్స్ అనేవి ఏదైతే కుందం ఉందో ఆ కుందం పైకి వెళ్ళిపోతాయి. మనకు కుందం అనేది అస్సలు కనిపించదు. అందుకని చెప్పేసి 2 బీడ్స్ అనేది కుట్టుకోవాలి చుట్టూ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి 4 mm బీడ్ అండి. 4 mm బీడ్ అయితే ఇలా అనేది వర్క్ అనేది చేయాలి. మిడిల్ పార్ట్లో 4 mm బీడ్ షుగర్ బీడ్స్ అయితే వర్క్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇదే విధంగా వర్క్ అనేది చేసుకోవాలండి. చూసారు కదా, హ్యాండ్ కింద పార్ట్ అంతా ఇదే విధంగా వర్క్ చేసుకొని ఇంకా అక్కడక్కడ కుందం చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అయితే స్టిచ్ చేస్తుందండి. ఇది ఫైనల్ లుక్ మనకి. మొత్తం కూడా బ్లౌజ్ లుక్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, సో వర్క్ అయితే మాత్రం ఇప్పుడు నేను ఓన్లీ హ్యాండ్స్కి అయితే చూపించాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో అయితే చూసేద్దాము ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇదంతా కూడా బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి ఏ విధంగా వర్క్ చేశాను ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి 3 లైన్స్ అయితే చైన్ స్టిచ్ అనేది వేసానండి. చైన్ స్టిచ్ 3 లైన్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి కుట్టేటప్పుడు చాలా బాగుంటుంది. అలాగే కుట్టాక బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి 3 లైన్స్ అయితే వేసుకుంటాను ప్రతి బ్లౌజ్కి కూడా. ఆ తర్వాత వచ్చేసరికి 4 mm బీడ్స్ అండి. నెక్స్ట్ లైన్ వచ్చేసరికి షుగర్ బీడ్స్, అలాగే చైన్ అండి, స్టోన్ చైన్, అలాగే షుగర్ బీడ్స్ 4 లైన్స్ అయితే మనము ఇలా అయితే వేసుకోవాలి. వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది, అలాగే గ్రాండ్గా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మనకి సారీలు అయితే ఏ కలర్ ఉందో ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ బ్లౌజ్కి యూజ్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే చూడండి సారీలు అయితే మనకి పింక్ కలర్ అనమాట. పింక్ కలర్ కుందాం, వాటి చుట్టూ కూడా షుగర్ బీడ్స్, వాటి చుట్టూ కూడా 4 mm బీడ్స్ అండి. ఇలా అయితే స్టిచ్ చేశాను. ఇలా చేసుకున్నాక మనకి మధ్య మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి, ఈ గ్యాప్లో ఖాళీగా ఉండిపోయిందని చెప్పేసి నేనైతే చూడండి 4 mm బీడ్ అలాగే ఒక షుగర్ బీడ్స్తో అయితే ఇలా అయితే వర్క్ అనేది చేశాను. చూడండి మొత్తం కూడా మీకు బ్యాక్ పార్ట్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది. ఇంకా అక్కడక్కడ బుటాస్ ఏమేయలేదని మీకు డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే మా అమ్మ అయితే సింపుల్గా ఉండాలి అని చెప్పింది, ఇంకా వద్దని చెప్పింది. ఇంకా మన చేతిలో ఉండి కూడా నువ్వు ఎందుకమ్మ చేయించుకోవని చెప్తే సరే ఓకే అని చెప్పింది. అందుకని చెప్పేసి సింపుల్గా ఓన్లీ బ్యాక్ ఒకటే వేసాను. ఇంకా అక్కడక్కడ కుందమ్స్ అనేవి ఏమి కూడా నేను డిజైన్ అనేది చేయలేదు. ఫ్రంట్కి కూడా వద్దని చెప్పేసింది. ఇంకా సింపుల్గా ఉండాలంటే ఫ్రంట్కి కూడా వేయలేదు, ఓన్లీ హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కే వేసాను. ఇప్పుడైతే హ్యాండ్స్కి అయితే చూసేద్దాము ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్స్కి అనమాట. చూడండి మనకి బ్యాక్ అయితే ఏ విధంగా అయితే వర్క్ చేశానో సేమ్ హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా అనమాట. చూడండి చైన్ స్టిచ్, షుగర్ బీడ్స్, స్టోన్ చైన్ ఇలా కుందం పెట్టి ఇలా అయితే వర్క్ అనేది చేశానండి. సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ డిజైన్ ఎవరికైనా నచ్చినా కూడా ఈ డిజైన్ బాగుందని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి అన్నమాట. మీరు ఎక్కువ లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా.
ఫ్రెండ్స్ మనకైతే చూడండి హ్యాండ్స్కి అయితే బ్యాక్కి ఏ విధంగా హ్యాండ్స్కి సేమ్ అదే విధంగా చేశాను కదా, మరి హ్యాండ్స్ కింద పాటు చేసి పైన అంతా కూడా హాఫ్ హ్యాండ్స్ అనమాట ఇవి. మళ్ళీ సింపుల్గా అయిపోతుంది కదా, మరి ఎక్కువ గ్రాండ్ లుక్ అనేది ఉండదు అని చెప్పేసి చూడండి మనకి సారీలు అయితే ఏ కుందం అయితే వచ్చిందో ఆ కుందం అయితే ఇచ్చేసి చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అనేది ఇలా స్టిక్ చేశాను అనమాట. ఇంకా అక్కడక్కడ ఎక్కువ ఏమీ చేయలేదు, ఇంకా ఎక్కువ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా అమ్మ సింపుల్గా ఉండాలని చెప్పింది కదా అని చెప్పేసి ఇలా అయితే డిజైన్ చేశాను. ఒకసారి చూడండి మొత్తం కూడా మీకైతే ఒకసారి చూపిస్తాను. చూసారు కదా మనకి బ్యాక్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇంకో హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే వర్క్ అనేది చేశాను. ఈ వర్క్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా నాకైతే చెప్పండి, ఆ వీడియో అయితే నేను డెఫినెట్గా చేస్తాను. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ అందరికి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ నుంచి చూసినట్లయితే, అలాగే నేను మగ్గం వర్క్ వీడియోస్ అన్నీ పెట్టాను కదా, అందులో ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే నాకు మళ్ళీ చెప్పండి, నేనైతే ఆ వీడియో అయితే చేస్తాను. నాకు కామెంట్ చేస్తే డెఫినెట్గా ఆ వీడియో అనేది చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.